హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మనం ఇక్కడ చూస్తున్నాం కదా అందశ్రీ ప్రాంగణం అని. సో ఇది మనం ఎక్కడ చూస్తున్నామంటే హైదరాబాద్లో ఉన్నటువంటి ఎన్టీఆర్ స్టేడియంలో అయితే మనం చూడొచ్చు. దీని యొక్క 38th హైదరాబాద్ బుక్ ఫెయిర్ అన్నమాట. సో డిసెంబర్ 19th నుంచి 29th 2025 వరకు అయితే దీని టైమింగ్స్ అన్నమాట ఇప్పటి వరకు ఉంటుంది. అండ్ 1 PM నుంచి ఆఫ్టర్నూన్ 1 PM నుంచి నైట్ 9 PM వరకు అయితే ఈ బుక్ ఫెయిర్ అనేది కొనసాగుతుంది. ఇక్కడ వచ్చినట్టు వక్తలు ఇక్కడ మనం చూడొచ్చు. అలాగే నేను ఈ వీడియో అప్లోడ్ చేసే టైంకి కంప్లీట్గా ఇదైతే కంప్లీట్ అవ్వచ్చు. సో నెక్స్ట్ ఇయర్ వెళ్ళాలనుకునే వాళ్ళకి హెల్ప్ఫుల్ అవుతుందని నేను వీడియో చేస్తున్నాను. ఇక్కడ చూస్తున్నటువంటిది మనకు ఎంట్రన్స్ అన్నమాట లోపలికి వెళ్ళడానికి. అండ్ ఇక్కడ చూస్తున్నటువంటిది టికెట్స్ అన్నమాట. అక్కడ టికెట్స్ మనకి ఇస్తారు, ఇక్కడ ఎంట్రన్స్ అనేది ఉన్నది. అండ్ ఇక్కడ ఏదైతే ఈ చార్ట్ మనం అబ్జర్వ్ చేస్తున్నామో ఈ చార్ట్ అనేది లోపల ఉన్నటువంటి బుక్ ఫేర్ స్టాల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అన్నమాట. టోటల్ బుక్ ఫేర్లో మనకు వచ్చేసి 350 నుంచి 400 వరకు ఉన్నాయి. ఇక్కడ చూడొచ్చు మనం టికెట్లు తీసుకొని లోపలికి అయితే వచ్చేసాం. అండ్ ఫస్ట్ క్యాంపుని చూస్తున్నట్టయితే హెల్త్ క్యాంప్ అన్నమాట. అండ్ సెకండ్ థర్డ్ది అలా లైన్గా ఉన్నాయి. చూడొచ్చు పబ్లిక్ ఎంతమంది వచ్చారో. సో ఇది ఈవినింగ్ 4 o'clock నుంచి నేనైతే రికార్డ్ చేయడం అనేది జరిగింది. సో ఎవరైతే నెక్స్ట్ ఇయర్ వెళ్ళాలనుకుంటారో బుక్ ఫేర్కి హైదరాబాద్లో జరుగుతున్నటువంటి దానికి వెళ్ళడానికి ట్రై చేయండి. సో ఈచ్ మెంబర్ 10 rupees కాబట్టి ఏం పెద్ద అమౌంట్ కాదు. సో మీరు వెళ్తే చాలా బెనిఫిట్ ఉంటుంది. ఎందుకంటే ఎలాంటి బుక్స్ వస్తున్నాయి మార్కెట్లకి, ఎలాంటి బుక్స్ ఎక్కువగా పబ్లిష్ అవుతున్నాయి అనేది తెలుస్తుంది. అండ్ ఎలాంటి బుక్స్ అనేటివి ఉన్నాయి, ప్రతి బుక్ ఇక్కడైతే అబ్జర్వ్ చేయొచ్చు. చూడొచ్చు ఎంతమంది పబ్లిక్ వచ్చారో. అందులో మోస్ట్లీ ఎక్కువ చాలా ఫ్యామిలీ మెంబర్స్తో వచ్చారు. అండ్ తిరగడానికి చూద్దాం ఎలా ఉంటుందో, బుక్ ఫెయిర్ అంటున్నారు కదా ఎలా ఉంటుందో చూద్దామని చూడడానికి వచ్చిన వాళ్ళు ఉన్నారు. అలాగే కొంతమంది ఇంట్రెస్ట్ బుక్స్ని కొనడానికి చదివే వాళ్ళు ఉంటారు, వాళ్ళు కొనడానికి వచ్చారు. అలాగే కొంతమందికి బుక్స్ రాసే అలవాటు ఉంటుంది. సో అలాంటి వారికి కూడా ఈ బుక్ ఫెయిర్ అనేది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఎందుకంటే ప్రతి బుక్ స్టాల్లో మనకు చాలా ఓల్డ్ బుక్స్ కూడా మనమైతే అబ్జర్వ్ చేయొచ్చు. నేను చూశాను స్పెషల్గా కాబట్టి మీకు చెప్తున్నాను. చాలా పాత బుక్స్ కూడా ఉన్నాయి. ఇతిహాసాలకు సంబంధించింది కానీ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించింది కానీ లేదంటే ఎనీ టైప్ ఆఫ్ బుక్స్, ప్రతి బుక్స్ అనేటివి మనకైతే అవైలబుల్లో ఉన్నాయి. సో మీకు తిరిగే ఓపిక ఉంటే ఆఫ్టర్నూన్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో ఆ టైంకి వెళ్తే బెటర్. ఎందుకంటే మీరు మొత్తం కంప్లీట్ చేయొచ్చు. అలాగే ఇక్కడ ఏదైతే డిసెంబర్ 19th నుంచి 29 వరకు ఈ మధ్యలో డైలీ ఒక యాక్టివిటీ అయితే కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. అంటే ఒకరోజు కల్చర్ యాక్టివిటీ అని, ఒకరోజు సింగింగ్ యాక్టివిటీ అని, ఒకరోజు ఏదో సంథింగ్ ఒక విధంగా అయితే వాళ్ళైతే కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. అవన్నీ మనకు ఎంట్రన్స్లో ఒక బోర్డు పైన మనకు డిస్ప్లే అనేది చేస్తూ ఉంటుంటారు. అండ్ ఇక్కడ చూడొచ్చు బుక్స్ అనేది నేను ఒక బుక్ చూపిస్తున్నాను కదా, ఇది కంప్లీట్గా మనకు అబ్జర్వ్ చేయొచ్చు ఇలా. అండ్ ఇవే బుక్స్ కాకుండా చాలా స్టాండర్డ్ బుక్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. అండ్ చిన్నపిల్లలకు కావాల్సిన బుక్స్ కూడా ఉన్నాయి. లైక్ అట్లాస్లు కానీ ఇలా వేరే బుక్స్ కానీ ప్రతిదీ A to Z ప్రతి బుక్ అనేది మనకైతే ఈ బుక్ ఫెయిర్లో అయితే మనమైతే అబ్జర్వ్ చేయొచ్చు. దానికోసమే మీకు చెప్తున్నాను. నెక్స్ట్ ఇయర్ మీరు వెళ్ళాలి అనుకుంటే తెలియని వాళ్ళు చాలామంది ఉంటారు. కొంతమంది విలేజ్లో నుంచి వస్తూ ఉంటారు. మోస్ట్లీ హైదరాబాద్లో ఉన్న వాళ్ళు వెళ్ళడానికి అయితే ట్రై చేయండి. అలాగే ఇక్కడ మనము బుక్ ఫెయిర్లో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఒక బుక్ ప్రతి బుక్ స్టోర్లో అవైలబుల్లో ఉంది. ఎందుకంటే ఎక్కువగా పబ్లిష్ అయింది కాబట్టి ఎక్కువ వ్యూస్ అనేది దాని మీద రావడం జరిగింది. సో ఆ బుక్ పేరు అయితే నేను చెప్పట్లేను, కానీ చూడండి అలా కొందరు బుక్స్ రాసే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి కూడా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ కొందరు పర్సన్స్ వస్తున్నారు వాళ్ళని కూడా కలవడానికి. ఎందుకంటే వాళ్ళు మంచి రైటర్స్ ఉన్నారు, బుక్స్ రాసేవాళ్ళు. ఇందాక నేను ఫస్ట్లో ఏదైతే చూపించానో అలా వస్తున్నారు. అండ్ బుక్స్ చూడండి ఎంతమంది బుక్స్ని చూస్తున్నారు. మీరు కొనకుండా ఎవరు ఏమనరు. మీరు వెళ్ళి బుక్స్ చూసి మీకు నచ్చితేనే కొనండి. ఎందుకు కొనట్లేదు అని కూడా ఎవరు ఏమనరు. అండ్ చాలామంది ఇక్కడ ఏంటంటే స్పెషల్ వాళ్ళ కళని నెరవేర్చుకుంటున్నారు. కొందరు హ్యాండ్తో డ్రా చేసినటువంటి డ్రాయింగ్స్ని కూడా మనకైతే ఇక్కడ అబ్జర్వ్ చేశాను నేను. అలాగే ఆయన మట్టితో వేసిన డ్రాయింగ్స్ కూడా చాలా అబ్జర్వ్ చేశాను. అలా డిఫరెంట్గా ఉంది. కొత్త బుక్స్ కూడా అబ్జర్వ్ చేయడం అనేది జరిగింది. సో
ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళైతే వెళ్ళడానికి అయితే మ్యాక్సిమం ట్రై చేయండి, ఓకేనా. నెక్స్ట్ ఇయర్ ప్రతి ఇయర్ అనేది మనకైతే కండక్ట్ చేస్తారు మన హైదరాబాద్లోనే, ఎక్కడో కాదు ఎన్టీఆర్ స్టేడియం దగ్గరనే చేయడం అనేది జరుగుతుంది. కేవలం ఎంట్రీ ఫీజు వచ్చేసి 10 రూపీస్, ఈచ్ పర్సన్ 10 రూపీస్ అనేది ఉంటుంది. అది ఆన్లైన్ లేదంటే క్యాష్లో కూడా అవైలబుల్లో ఉంటుంది. తీసుకొని మ్యాక్సిమం మీరైతే తిరిగి చూడండి, చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ చూడొచ్చు మనము 30th హైదరాబాద్ బుక్ ఫేర్ అని, ఓకేనా. ఇది ఈవినింగ్ టైం అన్నమాట. సో ఈవినింగ్ నేను వచ్చినప్పుడు ఎంతమందిని చూపించానో అంతమంది కంటే ఇంకా క్రౌడ్ అనేది ఎక్కువ అయిపోయింది, ఓకే, ఎక్కువ పెరిగిపోయింది. చూడండి బుక్స్ ఎలా కొంటున్నారు, ఎలా చూస్తున్నారు, అబ్జర్వ్ చేసి వాళ్ళకి నచ్చిన బుక్స్ని తీసుకుంటున్నారు, ఓకే. మనకు ఇక బుక్స్ అమౌంట్కి వచ్చేస్తే, ఓకేనా, మనము హోల్సేల్ కొన్నప్పుడు వాళ్ళు బుక్స్ రేట్ ఎలా ఇస్తారో అలాగే ఇక్కడైతే ఇవ్వడం అనేది జరుగుతుంది. అంటే బుక్స్ హోల్సేల్ రేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది, అంటే చాలా తక్కువకు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఒకవేళ బయట కొంటే మనకు ఒక బుక్కి అమౌంట్ అనేది యాడ్ చేసి ఇస్తారు కదా, అలాంటిది ఇక్కడ ఏమి ఉండదు. సో ఎవరైతే బుక్స్ కొనాలనుకుంటారో, ఎలాంటి బుక్స్ కొనాలనుకుంటారో వాళ్ళు ముందుగానే చూసుకొని ఆ బుక్స్ నేమ్ కానీ ఆథర్ నేమ్ కానీ ఇవన్నీ చూసి పెట్టుకుంటే మీకు ఇట్లా బుక్ ఫేర్ అయినప్పుడు మీరు వెళ్ళి ఆ స్టాల్స్లో మీకు కావాల్సిన బుక్ ఉంటే మీరు అడిగి ఇంకా కొద్దిగా తక్కువ చేయమని అడిగి మీరు తక్కువకైతే తీసుకోవడానికి అయితే ఛాన్సెస్ ఉంటుంది. మోస్ట్లీ మీకు తక్కువకు దొరికే ఛాన్సెస్ చాలా అంటే చాలా ఎక్కువ ఇలాంటి బుక్ ఫేర్లలో. అలాగే ఎన్నో రకాల బుక్స్ ఉంటాయి కాబట్టి మీరు ఒక బుక్ కొనేటప్పుడు ఇంకా 10 బుక్స్ కొనే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటుందో చాలా చదివే వాళ్ళకి, ఈ రోజుల్లో సోషల్ మీడియా వచ్చి ఎవరు బుక్స్ అనేది చదవడం లేదు, మొత్తం పీడిఎఫ్స్ కానీ సోషల్ మీడియాని కానీ, ఓకే, ఇవన్నిటిని యూజ్ చేస్తున్నారు. కానీ బుక్స్ చదివితే చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది మనకు, ఓకేనా. మన సో గాయస్ ఇందాక నీకు చెప్పాను కదా మట్టితో వేసిందని, సో ఇదే ఇక్కడ మీరు చూస్తున్నదే. సో ఈ డయాగ్రామ్స్ ఏవైతే మనం అబ్జర్వ్ చేస్తున్నామో ఇవన్నీ మట్టితోని చేసినటువంటి డయాగ్రామ్స్ మాత్రమే. ఇక్కడ చూస్తున్నాం కదా ఈ చార్మినార్ కూడా మట్టితో స్వయంగా నేను చేతితో టచ్ చేసి చూశాను. అండ్ కొందరు హ్యాండ్తో డ్రాయింగ్స్ అయితే వేస్తున్నారు, ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. ఇది మీకు ఫ్రంట్లో పెట్టాను అబ్జర్వ్ చేయడానికి. బుక్స్ కూడా కొన్ని డిజైన్ బుక్స్లో స్టేజ్ల పైన ఇలా వాటిని అయితే పెట్టారు. అండ్ చిన్నపిల్లలకు ఆడుకోవడానికి ప్రతిదీ, ఓకే, ప్రతిదీ ఇది లేదు బుక్స్ స్టోర్లో ఇది లేదు అనకుండా ప్రతిదీ అయితే మనమైతే చూడొచ్చు. సో గైస్ మనం చూసాం కదా ఇది మొత్తం బుక్ ఫేర్ అన్నట్టు, హైదరాబాద్లో 38th జరిగినటువంటి బుక్ ఫేర్ అన్నట్టు. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే, ఓకేనా, నేను చెప్పింది నచ్చినట్టయితే సో మీరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకే, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే నెక్స్ట్ ఇయర్ మీరు ఖచ్చితంగా వెళ్ళడానికి అయితే ట్రై చేయండి.